ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చూడబోతున్నాం. అది మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పంచగని అనేటటువంటి ఒక పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆర్ట్ విలేజ్. ఆర్ట్ విలేజ్ అంటే చాలా పెద్దది అనుకునేరు, కాదు, చిన్నది. ఇది దేవరాయ ఆర్ట్ విలేజ్ అంటారు. దీన్ని మందాకిని మాధుర్ అనేటటువంటి ఒక కవి, ఆమె టీచర్ కూడా, అట్లానే ఫిలిం మేకర్ కూడా, ఆమెతో పాటు ఆమె భర్త అతుల్ మాధుర్ ఇద్దరూ కలిపి ఈ ఆర్ట్ విలేజ్ని స్థాపించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఒక కళాకృతి, ఢోక్రా అనేటటువంటి కళాకృతి. అది గడ్చిరోలి, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆదివాసీలు తయారు చేసేటటువంటి ఒక ఆర్ట్ అది. దానిని అక్కడ నుంచి వచ్చినటువంటి కళాకారులతో సమన్వయంతో, వాళ్ళ భాగస్వామ్యంతో ఇక్కడ పంచగనిలో ఒక చిన్న సెంటర్ని స్టార్ట్ చేశారు. ఆర్ట్ ఒక సాంప్రదాయబద్ధమైనటువంటిది, సాంస్కృతిక వారసత్వంగా వస్తున్నటువంటిది, జీవించి ఉన్నటువంటి కళ. ఈ జీవించి ఉన్నటువంటి కళని ఆధునికతతో కొంత మేళవించి, అంటే లోహంతో చేసేటటువంటి దానికి రాయిని జోడించారు. ఈ రాయిని జోడించి అట్లనే దాన్ని చెక్కతో కూడా జోడించటం వలన ఒక ఫ్యూజన్ లాగా ఏర్పడి ఒక కొత్త రకమైనటువంటి కళాకృతుల్ని వీళ్ళు తయారు చేయటం మొదలుపెట్టారు. దీంట్లో దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మెళుకువల్ని, అంటే పాత తరం నుంచి వస్తున్నటువంటి వాటిని తీసుకుంటూ చాలా ప్రయోగాలు చేసిన తర్వాత రాక్ డోక్రా అనేటటువంటి ఒక దాన్ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. దానికి పేటెంట్ కూడా తీసుకున్నారు. ప్రకృతిని నాశనం చేయకుండా, ప్రకృతిలో దొరికేటటువంటి అంశాలతోనే, అది ఆకులు కావచ్చు, కాండం కావచ్చు, లేకపోతే ఒక చెట్టు కావచ్చు, అనేక రకాలైనటువంటి వాటిలతో
వాటి ఆకృతుల్ని చెడకుండా రకరకాలైనటువంటి అది సాంస్కృతిక పరమైనటువంటి, మతపరమైనటువంటి మూర్తులని, అంటే అది దేవుళ్ళు కావచ్చు, లేకపోతే ఆ సింబల్స్ని కావచ్చు, వాటిని రకరకాలుగా చూపిస్తూ రాగి, తర్వాత రాయి, చెక్క, ఆకులు, వీటన్నిటితో తయారు చేస్తూ ఉన్నారు. రోజువారీ వాడేటటువంటి చిన్న అంశాలు, అంటే అవి గ్రీటింగ్ కార్డ్స్ కావచ్చు, అవి ఆకులతో చేస్తారు, లేకపోతే చిన్న దొరికేటటువంటి వస్తువులతో చేస్తారు, రాళ్లతో చేస్తారు, చిన్న చిన్న వాటిలతోనే. అట్లానే పెద్దవి కూడా చేస్తారు. ఎంత పెద్దవి చేస్తారు అని అంటే దాదాపు 300 కిలోల బరువు ఉన్నటువంటి ఒక నంది విగ్రహాన్ని వాళ్ళు చేశారు. అది చేసి అక్కడ ప్రదర్శనకు కూడా పెట్టారు. ఇదంతా కూడా అంత సులభంగా ఏం జరగలేదు. ఇది వాళ్ళ సొంత స్థలంలో ఈ చిన్న ప్రయత్నాన్ని, అంటే ఆర్ట్‌ని నిలబెట్టాలి అనేటటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టి అనేక మందికి ఈరోజు వాళ్ళు జీవనాధారం కల్పించటంతో పాటు ఎంతోమంది విద్యార్థులకు కూడా అక్కడ ఒక ప్రయోగశాలగా దాన్ని మార్చారు. జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి విద్యార్థులు అక్కడికి వచ్చి వాళ్ళకి ఇష్టమైనంత కాలం అక్కడుండి వాళ్ళు ఒక ప్రయోగం చేయొచ్చు. వాళ్ళు కొత్త ఆకృతుల్ని తయారు చేయొచ్చు, వాటిని తయారు చేయటంలో మెలకువల్ని నేర్చుకోవచ్చు. అట్లా ఆదివాసీ ప్రాంతాల నుంచి కూడా ఆ ఉత్సాహం ఉన్నటువంటి కళాకారులు, దాంట్లో నిమగ్నమైనటువంటి కళాకారులు కూడా చాలా మంది వచ్చి అక్కడ ఆ ప్రయోగాన్ని చేస్తూ ఉన్నారు. దీంట్లో ఆర్థిక పరంగా చాలా రకాలైనటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నామని చెప్పి మందాకిని చెప్తున్నారు. అట్లానే తయారు చేసినటువంటి వస్తువులు నిజానికి అవి చూడంగానే చాలా ఖరీదు అనిపిస్తాయి. ఎందుకు ఇంత చిన్న వాటికి కూడా ఇంత ఖరీదు పెట్టారనిపిస్తుంది. కానీ ఒక్కొక్క వస్తువు తయారు చేయటానికి దాదాపు 1 నెల రోజుల సమయం పడుతుంది. చిన్నదా పెద్దదా అనేది కాదు, చిన్నదైనా సరే అంత జాగ్రత్తగా చేతులతో తయారు చేస్తారు, అంత జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఈ తయారు చేసేటటువంటి క్రమంలో మైనం ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆ ఆకృతులు రావటం కోసము, సరిగ్గా రావటం కోసం మైనాన్ని ఉపయోగిస్తారు, మట్టిని ఉపయోగిస్తారు,
వాటిని కాలుస్తారు, చెక్కుతారు వాటిని. రకరకాలైనటువంటి ఆకృతులు ఉన్నాయి. శివుడు ముఖ్యంగా శివ నాట్యానికి సంబంధించి ఆ విగ్రహాలు ఉన్నాయి. అట్లాంటి అనేక రకాలైనటువంటి వాటిని ఈ దేవరాయ ఆర్ట్ విలేజ్లో వాళ్ళు ప్రదర్శనకు పెట్టారు, అమ్మకానికి పెడుతున్నారు. నిజానికి ఇది ఒక పర్యాటక ప్రాంతం. పర్యాటక ప్రాంతానికి వెళ్ళినటువంటి వాళ్ళు తప్పనిసరిగా చూడాల్సినటువంటి ప్రాంతము దేవరాయ ఆర్ట్ విలేజ్.